సత్ఫలితాలను అందిస్తున్న ప్రభుత్వ స్మార్ట్ స్ట్రీట్ ప్రయోగం. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో బెప్మా మహిళలు ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ను ప్రారంభించారు మంత్రి నారాయణ. మంత్రి నారాయణకు మంగళ హారతితో ఘన స్వాగతం పలికిన బెప్మా మహిళలు. క్యాంటీన్ నిర్వహణపై మహిళా వ్యాపారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. భవిష్యత్తులో మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ తృప్తి క్యాంటీన్ ప్రారంభించడం చాలా తృప్తిగా ఉందని, పేద మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమని, స్మార్ట్ స్ట్రీట్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలోని తొలి తృప్తి క్యాంటీన్ నెల్లూరులో ప్రారంభించామన్నారు. సారా ప్రాజెక్టు టైఅప్ తో 4 మెప్మా మహిళలతో క్యాంటీన్ ప్రారంభించారని, రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది మెప్మా మహిళలతో 750 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో మహిళ ఎంటర్ప్రైనర్ నెలకు 30,000 సంపాదించేలా చేస్తామని, ఖజానా ఖాళీ అయిన రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు. చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఇవాళ తృప్తి క్యాంటీన్స్ స్టార్ట్ చేసాం. ఇవి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత చేతినివ్వాలనే ఉద్దేశంతో మెఫా డిపార్ట్మెంట్, ఈ రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో ఉన్న మెఫా డిపార్ట్మెంటు ఎండీ గారు యాక్చువల్గా దీని మీద అనేక దఫా నాతో డిస్కస్ చేశారు. చేసి ఒక తీసుకొచ్చి ప్రతి ఈ తృప్తి క్యాంటీన్లో 4 మెఫా మహిళలకి వాళ్ళ యొక్క జీవన ఆదాయం పెరిగేటట్టుగా, వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా చేశారు. దీనివల్ల 4 ఫ్యామిలీస్, 4 కుటుంబాలు, ఒక్కొక్క క్యాంటీన్ వల్ల 4 కుటుంబాలు డైరెక్ట్గా, ఎన్నో కుటుంబాలు ఇండైరెక్ట్గా యాక్చువల్గా బెనిఫిట్ అవుతారు. రాష్ట్రంలో దాదాపు 700 తృప్తి క్యాంటీన్స్ ప్లాన్ చేశారు. వాటిలో ఫస్ట్ది నెల్లూరులోనే స్టార్ట్ చేశారు. వారికి, పీడీ గారికి, ఆ మెఫా డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైతే చెప్పామో, ఈ రాష్ట్రానికి ఏదైతే చెప్పామో 100కి 100 రూపాయలు ఖజానా ఖాళీ అయినా, అప్పుల ఊబిలో కురుక్కుపోయిన రాష్ట్రమైనా ఖచ్చితంగా ప్రతిదీ 1/1 చేస్తామని రాష్ట్ర ప్రజలకు, నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.